వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ ఖమ్మం జిల్లాలో మనతోని సామాజిక ఉద్యమకారుడు కాకి భాస్కర్ గారు మనతోనే ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పుడు దేశ రాజకీయాలకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి సామాజిక ఉద్యమకారుడిగా మంచి పేరును సంపాదించుకున్నటువంటి కాకి భాస్కర్ గారి విశ్లేషణ అనేది ఏ రకంగా ఉండబోతోంది అంటే ఇటు చూస్తే ఎన్డీఏ కావచ్చు, ఇంకో పక్కన ఇండియా కావచ్చు, ఈ రెండు కూటమిలకు సంబంధించినటువంటి విశ్లేషణ అనేది ఇప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారు? నమస్తే అండి. ముందుగా వరంగల్ నుంచి ఇక్కడ వరకు వచ్చి నా ఇంటర్వ్యూను తీసుకోవడానికి వచ్చిన బీవీఆర్ ఛానల్కు, ఛానల్ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే సార్, మీరు సామాజిక ఉద్యమకారుడిగా మంచి పేరు అయితే తెచ్చుకున్నారు ఇక్కడ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? అంటే పేరు సంపాదించడం అనే సమస్య కాదు, కానీ సామాజిక విషయాల మీద ఎప్పటికప్పుడు స్పందించడం అనేది ఒక కర్తవ్యంగా పెట్టుకున్నాం కాబట్టి అది మంచి పేరా చెడ్డ పేరా అనే దాని గురించి ఆలోచించకుండా చేయాల్సిన విషయాల్ని మనం ముందుగా చేస్తూ పోతూ ఉన్నాం అంతే. దాని గురించి పేరు గురించి ఆలోచించట్లేదు. ఓకే, నేను సీదాగా పాయింట్కి వస్తున్నాను. ఇప్పుడు మే 13వ తారీఖున మీరు ఓటు వేయనికి వెళ్తున్నారా? తప్పకుండా మే 13వ తారీఖు నాడు దేశవ్యాపితంగా జరుగుతున్న పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించిన ఎన్నికల్లో నేను ఓటు వేయడంతో పాటు నా చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా ఓటు వేయడానికి, తప్పకుండా వాళ్ళని స్పందింపజేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను, చేస్తాను కూడా. ఓకే సార్, ఇక్కడ ఒక సామాజిక ఉద్యమకారుడిగానే చెప్పండి సార్, ఇప్పుడు మీ ఓటు అనేది ఎటువైపు సార్? అంటే ఇక్కడ రెండు కూటములు మేజర్గా అవుపడతా ఉన్నాయి ప్రజల ముందు, ఆబ్వియస్లీ మీ ముందు కూడా. ఎన్డీఏ కావచ్చు, ఇండియా కావచ్చు, రెండు కూటములు ఉన్నాయి సార్. మీ చాయిస్ అనేది దేనికి సార్? ఒకటి, వాళ్ళ దేశవ్యాపితంగా రెండు కూటములుగా రాజకీయ వ్యవస్థ విభజించబడి ఉన్నది. దీంట్లో ప్రధానంగా ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి. ఎన్డీఏ కూటమికి సంబంధించి గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో రాజకీయంగా నిర్వహించిన విధ్వంసకరమైనటువంటి పరిపాలన చూశాం కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఇండియా కూటమికి దేశ ప్రజలు ఓటేయాల్సినటువంటి కర్తవ్యం ఉంది ఇప్పుడు. ఓకే, ఇండియా కూటమికి మీరు అంటే బ్రహ్మరథం పట్టాలి అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు సార్. బీజేపీ ప్రభుత్వం ఏం చేయలేదా? అంటే సూటిగా అడుగుతా ఉన్నాను నేను, ఇక్కడ ఎన్డీఏ అని కాకుండా సూటిగా అడుగుతా ఉన్నాను. బీజేపీకి మీరు ఓటు వెయ్యొద్దు అన్నట్టుగా మీరు ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నారు. ఎందుకు? ఒకటి, బీజేపీ రాజకీయ స్వభావమే, దాని మూలాలు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్ లాంటి ఒక మతోన్మాద సంస్థల నుంచి వచ్చిన రాజకీయ వ్యవస్థకు సంబంధించిన పార్టీనే బీజేపీ. ఆ బీజేపీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుంది అని మనం ముందు ఊహించామో ఈ 10 సంవత్సరాలుగా అదే చేసింది. ఈ దేశంలో ఉన్న ప్రజల్ని కులాలుగా, మతాలుగా విడగొట్టింది. గుజరాత్కు సంబంధించిన నమూనాని ఈ దేశంలో తీసుకురావడానికి, గుజరాత్లో మోడీ అధికారంలో కొనసాగడానికి ముస్లిం సమాజాన్ని ఊచకోతలు కోసినటువంటి ఒక అనుభవం ఏదైతే ఈ దేశ ప్రజలకు ఉన్నదో అదే పరిపాలనా పద్ధతుల్ని ఈ దేశంలో ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, బీహార్లో కానివ్వండి, ఇవాళ మణిపూర్ లాంటి ప్రాంతాల్లో అక్కడ మైనారిటీ మతానికి సంబంధించిన వాళ్ళ మీద విశృంఖలమైన దాడులు జరుగుతూ ఉంటే, ఊచకోతలు కోస్తూ ఉంటే కనీసం ఈ దేశ ప్రధానమంత్రి అక్కడికి కన్నెత్తి చూసే తీరిక లేదు. అటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈ దేశంలో చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మన ఇండియాలో బీజేపీకి సంబంధించిన రాజకీయ ప్రమాదాన్ని గుర్తించిన వాడిగా నేను బీజేపీని ఓడించాలి అనేది నా అభిప్రాయం. ఓకే, కాకపోతే ఇక్కడ నరేంద్ర మోదీ గారు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు మన భారతదేశాన్ని చూసేలా, ఐ మీన్ గర్వపడేలా చేయడంలో నరేంద్ర మోదీ గారు సక్సెస్ అయ్యారు అనే మాట వాస్తవం కాదంటారా? ఇది మీడియాని కంట్రోల్ చేసి ప్రచారం చేయించుకుంటున్న పరిస్థితే ఉన్నది. లేకపోతే వాళ్ళకి సంబంధించిన అన్ని వ్యవస్థల్ని, కార్పొరేట్ వ్యవస్థల్ని మేనేజ్ చేసుకొని వాళ్ళ దేశంలో, ప్రపంచంలో మోడీ ఒక పెద్ద అగ్రగణ్యుడు అంటున్నారు. కానీ మోడీకి అగ్రగణ్యుడు దేంట్లో అంటే ప్రమాదకరమైన రాజకీయాల్ని నడపడంలో మోడీ అగ్రగణ్యుడు. ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు ఈ దేశంలో కనీసం మాట్లాడుకునే స్వేచ్ఛ లేకుండా చేయడంలో అగ్రగణ్యుడు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఉపా కింద, దేశద్రోహం కింద జైళ్లలో కుక్కడంలో మోడీ అగ్రగణ్యుడు తప్ప సామాజికమైనటువంటి పరిపాలన కొనసాగించడంలో ఎట్లా చూసినా కూడా మోడీ అగ్రగణ్యుడు కాదు. అవి కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ మీడియాల మేనేజ్మెంట్ తోటే ఆయన అగ్రగణ్యుడుగా కొనసాగుతున్నాడు తప్ప ప్రజల మనసుల్లో కానీ, ప్రజల విశ్వాసాల్లో కానీ ఆయన అగ్రగణ్యుడు కాదు. ఓకే సార్, ఇక్కడ మోదీ 400+ టార్గెట్గా ఎక్కడికి వెళ్ళినా కూడా సభలో 400+గా చూపిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. మరి
మరి ఇదంతా నిజం కాదంటారా? ఒకటి 400 సీట్లు మాకు ఇవ్వండి. ఈ దేశానికి సంబంధించిన మౌలిక స్వభావాన్ని మారుస్తామని బీజేపీ మాట్లాడుతున్నది. ఎందుకు అంటే అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన తర్వాత ఈ దేశంలో ఇప్పటివరకు 70 సంవత్సరాలుగా మనం కాపాడుకుంటూ వస్తున్న ఒక రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగ వ్యవస్థల్ని మొత్తం ధ్వంసం చేయడానికి, రాజ్యాంగాన్నే మార్చి అది మనుధర్మ శాస్త్రాన్ని ఆధునిక రాజ్యాంగంగా వాళ్ళు ముందుకు తీసుకురావడానికి బీజేపీ 400 సీట్లు అడుగుతుంది తప్ప ఈ దేశంలో మౌలికమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రజల జీవితాన్ని బాగు చేయడం కోసం మాత్రం కాదు. అందుకనే 400 సీట్లు అనే ఒక పెద్ద బూచిని చూపించి రేపు జరగబోయే ప్రమాదాన్ని మనకు హెచ్చరిస్తున్నట్టుగానే ఉంది మోడీ ఉపన్యాసాలు కానీ, మోడీ ప్రచారం కానీ. ఓకే. అంటే ఇప్పుడు ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఖచ్చితంగా తీసుకొస్తారనే దాన్ని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ రాజకీయాల్లోనే మతానికి సంబంధించి, హిందూ మతానికి సంబంధించిన ఒక దుర్మార్గమైన ఫండమెంటలిజాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఈ దేశంలో మతాలకు సంబంధించిన దాంట్లో ఎవరి మతం వాళ్ళు అనుసరించవచ్చు, ఎవరు మతాన్ని వాళ్ళు స్వీకరించి ఆచరించవచ్చు. కానీ ఇవాళ ఈ దేశంలో మనుధర్మ శాస్త్రం ఏమి చెప్తుంది అంటే, మనుధర్మ శాస్త్రంలో మనుషులందరూ సమానం కాదు. ఒకడు పైనుంచి పుడతాడు, ఒకడు భుజం నుంచి పుడతాడు, ఒకడు తొడల్లోంచి పుడతాడు, శూద్రులు పాదాల్లో నుంచి పుడతాడు. ఈ శూద్రుడు అనేవాడు పై 3 వర్గాలకు సేవ చేయటం మాత్రమే విధి అని చెప్పి మనుధర్మ శాస్త్రం చెప్తున్నది. ఆ మనుధర్మ శాస్త్రమే వాళ్ళకి వాళ్ళ రాజ్యాంగంగా దాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళు మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా తీసుకొస్తామని ఇప్పటికే ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు బాహటంగా మాట్లాడుతున్నారు. ఓకే. కాకపోతే ఈ మనుధర్మ శాస్త్రం గురించి సంబంధించినటువంటి ఈ విషయాన్ని బాగా ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ అని చెప్పేసి బీజేపీ చాలా సునాయాసంగా కొట్టి పడేస్తా ఉంది. దీనిపైన మీ కామెంట్? ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు వీళ్ళు రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పి చాలా సందర్భాల్లో వాళ్ళకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎక్కడ కూడా ఆ రాజకీయకు సంబంధించిన పార్టీలు ఎక్కడ ఖండించట్లేదు. బీజేపీలో మన మోడీ ఖండించలేదు. కానీ వాళ్ళ ఎన్నికల సందర్భం వచ్చేటప్పటికి మెజారిటీ ప్రజలు దీన్ని ఈ రిజర్వేషన్స్ కానివ్వండి, లేకపోతే ఈ మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తారనే ఒక ప్రమాదాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి అది మేము ఎక్కడ అనలేదు, మేము ఎక్కడ దాన్ని మాట్లాడలేదు. కేవలం ఇవాళ ఇండియా కూటమికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీని దీన్ని ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుందా చేయట్లేదా తర్వాత, కానీ ఈ దేశంలో ప్రజలందరికీ ఆ రాజకీయాల్ని తీసుకొస్తారనే ఒక భయం ఇప్పటికే వెంటాడుతున్నది ప్రజల్ని. ఓకే సార్, సూటిగా మీ విశ్లేషణ చెప్పండి సార్. ఇటు ఎన్డీఏ కూటమి, ఇంకో పక్కన ఇండియా కూటమి. సార్ సీట్ల పరంగా మీరు ఎంత ఇస్తారు సార్, మీ విశ్లేషణ? సీట్ల పరంగా ఎట్లా జరుగుతుంది అనేది మనం ఎన్నికల ఫలితాల రోజే చెప్పొచ్చు. కానీ మెజారిటీ సీట్లు ఎన్డీఏకి రావద్దు, మన ఇండియా కూటమికే అధికారంలోకి రావాలి అనేది నా కోరిక. ఓకే సార్, ఒక్క మాట సూటిగా అడుగుతా ఉన్నాను. ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లో ఖమ్మం ప్రజలు ఎందుకు నమ్మాలి? ఖమ్మం ప్రజలే కావచ్చు, లేకుంటే మరేతర జిల్లా ప్రజలు కావచ్చు, లేకుంటే తెలంగాణ ప్రజలే కావచ్చు, వాట్ ఎవర్, ఎందుకు నమ్మాలి మీ మాటల్ని? ఒకటి, ఖమ్మం ఒక రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా. ఇది ఒకప్పుడు కమ్యూనిస్టులు ఏలిన ఈ జిల్లా. ఇది ఇవాళ కమ్యూనిస్టు విప్లవకారులు కానివ్వండి, కమ్యూనిస్టుల యొక్క ప్రభావం ఇవాళ పాలకవర్గ రాజకీయాలు, కార్పొరేట్ రాజకీయాలు వచ్చిన తర్వాత కొంత తగ్గిన మాట వాస్తవమే కావచ్చు. కానీ ప్రజలలో ఆ చైతన్యం అయితే ఇప్పటికేమీ తగ్గలేదు. అందుకని ఇవాళ ఈ గత 10 సంవత్సరాలుగా మోడీ అనుసరిస్తున్న అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన యొక్క అనుభవాల్ని చూశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ బీజేపీకి సంబంధించిన వాళ్ళని దగ్గరికి రానివ్వరు ఖమ్మం జిల్లా ప్రజలు. మిగతా ఒక ప్రజాస్వామ్యాన్ని నామమాత్రంగానైనా ఈ దేశంలో ఇప్పటివరకు కొనసాగిస్తున్న కాంగ్రెస్ లాంటి పార్టీకి తప్పకుండా పట్టం కడతారు అనేది మా విశ్వాసం. ఓకే సార్, మనం ఎక్కడో కాదు, మీ ఖమ్మం పార్లమెంట్ గురించే మనం మాట్లాడదాం. మేజర్గా ఇక్కడ 3 పార్టీల అభ్యర్థులు బాహటంగా తలపడతా ఉన్నారు. 3 పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. సరే, 3 అభ్యర్థుల గురించి ఇండివిజువల్గా చెప్పండి సార్. ఒకటి, ఇక్కడ ఖమ్మం పార్లమెంట్లో ఉన్న 3 అభ్యర్థుల గురించే మాట్లాడుకోవటం అనే దానికంటే కూడా దేశ రాజకీయాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాల్లో వ్యాపారీకరణ బాగా పెరిగిన మాట వాస్తవం. అది డబ్బులున్న వాళ్లకు మాత్రమే సీట్లు ఇచ్చే పద్ధతిని ఒక ఆనవాయితీగా వస్తున్నది కూడా ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని మనం ఎన్నికల సందర్భంగా చూస్తున్నాం. ముఖ్యంగా 3 అభ్యర్థులు ఖమ్మంలో పోటీ చేస్తున్న వాళ్ళ యొక్క విడివిడిగా ఆలోచిస్తే, ఒకటి బీజేపీ, తాండ్ర వినోదరావు ఖమ్మానికి సుపరిచితుడేం కాదు. ఎక్కడి నుంచో కార్పొరేట్ సంస్థల్లో డబ్బులు సంపాదించుకొని ఇక్కడ లోకల్లో చాలామంది వాళ్ళ పార్టీలకు సంబంధించిన వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఆయన ఎక్కడి నుంచో వచ్చి టికెట్ తెచ్చుకున్నాడు. ఇది దిగుమతికి సంబంధించిన సరుకులాగానే కనిపిస్తున్నది తప్ప ఇక్కడే తయారైన సరుకు కాదు. 2,
బీఆర్ఎస్. బీఆర్ఎస్‌కి సంబంధించిన అభ్యర్థి గూడా ఇప్పటికీ తను టీడీపీ, కాంగ్రెసు, బీఆర్ఎస్ ఇట్లా పార్టీల పరంపరలు మారిన మనిషే. తనకు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళుతూ తనకున్నటువంటి వ్యాపారాలకు సంబంధించిన అభివృద్ధిని చేసుకోవటానికి రాజకీయాల్లో కొనసాగుతున్న వాళ్ళే తప్ప, ప్రజలకు సంబంధించిన దైనందిన సమస్యల్లో ఏనాడు ఎక్కువగా పాల్గొంటున్న పరిస్థితి ఆ అభ్యర్థికి కనిపించట్లేదు. 3 ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నప్పటికీ, అభ్యర్థుల పరంగా చూసినప్పుడు ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి కూడా దిగుమతి చేయబడ్డ అభ్యర్థే. డబ్బుల ప్రాతిపదిక మీద వారసత్వ రాజకీయ పోటీలో భాగంగా వచ్చిన అభ్యర్థే తప్ప, ఇక్కడే ప్రజలతోటి మమేకమైతూ దైనందిన సమస్యల్ని ప్రజలతో ఉంటూ పోరాడుతున్న వ్యక్తులైతే కాదు. ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా ఒక రకంగా చెప్పాలంటే దిగుమతి చేయబడ్డ ఈ కార్పొరేట్ వ్యక్తులు మాత్రమే తప్ప, ప్రజాస్వామిక విలువల్ని ప్రజల్లో నుంచి వచ్చిన నాయకులు వీళ్ళు ముగ్గురు కూడా కాదు అనేది నా అభిప్రాయం. ఓకే. సార్ ఇక్కడ మీరు అంటే ఇండియా కూటమికి సపోర్ట్ చేయాలని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. వాస్తవానికి దేశ ప్రజల మనసులు ఇప్పుడు ఏం రన్ అవుతా ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఒకరి మనసుల్లో ఒకటుంటే ఇంకోరి మనసులో ఇంకోటి ఉంటది. సో ఇక్కడ మనం ఈ కంపారిజన్ చేసుకోలేకపోతున్నాం. ఏం చెప్తారు మీరు? అంటే కంపారిజన్ దేశవ్యాపితంగా ప్రజలు ఎదుర్కొంటున్న 2 ముఖ్యమైన సమస్యలు. ఒకటి నిరుద్యోగ సమస్య, 2 ఆకలి సమస్య. ఇవాళ మోడీ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, దేశం అగ్రగామిగా ఉంది, జీడిపి రేటు బాగా పెరుగుతూ ఉంది మేము అధికారంలోకి వచ్చినాక. ఆ మోడీ చెప్పే దాంట్లో 85 కోట్ల మందికి నేను ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నా అంటున్నాడు. అంటే ఈ దేశంలో 85 కోట్ల మంది నువ్వు ఇచ్చే కిలో రూపాయ బియ్యాన్ని తినే దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు అని నువ్వే చెప్పకనే చెప్తున్నావు. 2 ఈ మధ్యకాలంలో 35,000 రైల్వే ఉద్యోగాలకు 1,25,00,000 మంది అప్లై చేసుకున్నారు. అంటే నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోవడానికి ఈ 2 ఘటనలు చాలు. అందుకని ఈ దేశంలో ఖచ్చితంగా ఇవాళ ఇతర దేశాల్లో జరుగుతున్న యుద్ధాల దగ్గరికి కూడా సైన్యంగా రిక్రూట్ కావడానికి భారతదేశానికి సంబంధించిన యువత మొగ్గు చూపుతున్నదంటే, ఇక్కడ కనీసం బతకడానికి కూడా పని దొరకట్లేదు అనేది ఇవాళ ఈ దేశంలో ఉన్న నగ్న సత్యం. ఓకే. సార్ తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నట్టుగా మీరు అనుకుంటున్నారు? అంటే మీరు సామాజిక ఉద్యమాల్లో మంచి నైపుణ్యం ఉంది మీకు. సో నైపుణ్యం ఉంది కాబట్టి క్వెషన్ మీకు. ఒకటి, తెలంగాణ ప్రజలు మొదటి నుంచి కూడా ఒక ప్రజాస్వామిక విలువల్ని కోరుకుంటారు. ఎవడు నియంతృత్వం వహించినా వాళ్ళని ఓడించడంలో తెలంగాణ ప్రజలు ఉంటారు. ఒకటి, తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి, అది రజాకార్ మూవ్మెంట్ దగ్గర నుంచి, భూస్వాముల పెత్తనం నుంచి, అనేక విషయాల నుంచి తెలంగాణ ప్రజలు వాళ్ళ మీద జరిగే దోపిడీ అణిచివేతలను నిరంతరం పోరాడుతూనే వాటిని సాధించుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆంధ్ర పెత్తనాన్ని పోగొట్టడానికి ఏ తెలంగాణ రాష్ట్రాన్ని అయితే సాధించుకున్నారో, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన పాలక రాజకీయ పార్టీ కూడా అదే నియంతృత్వాన్ని కొనసాగిస్తుంది. కాబట్టి మొన్న వాళ్ళకు కూడా ప్రజలు ప్రజాస్వామికంగానే బుద్ధి చెప్పారు. ఇవాళ తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది, అది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వం కూడా ప్రజాస్వామికంగా వ్యవహరించకపోతే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు వాళ్ళ చైతన్యంతో నిన్ను కూడా ఇంటికి పంపిస్తారు. అందుకనే తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది ప్రజాస్వామిక విలువల్ని, మౌలిక వసతుల్ని కోరుకుంటున్నారు. ఓకే. తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల పైన మీ విశ్లేషణ ఏంటిది? తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాలు కూడా నా అభిప్రాయం ప్రకారంగా మొత్తం కూడా ఇండియా కూటమికే రావాలని కోరుకుంటున్నాను. కానీ ఆశ అత్యాశలాగా ఉంటుంది కాబట్టి అయినా మెజారిటీ సీట్లు ఇండియా కూటమికి వస్తాయి. 1, 2 మిగతా ప్రతిపక్ష పార్టీలకు వస్తాయి అనేది నా అభిప్రాయం. ఎంఐఎంకి రాదంటారా? ఎంఐఎంకి ఖచ్చితంగా ఒక సీటు వచ్చే అవకాశం ఉంది. అక్కడ మతం ప్రాతిపదిక మీదనే ఓవైసీ, మతం ప్రాతిపదిక మీద బీజేపీ, ఈ 2 కూడా హోరాహోరీగా కొట్లాడుతున్నప్పటికీ ముస్లిం సమాజం ఖచ్చితంగా బీజేపీ లాంటి పార్టీని రావడానికైతే ఇష్టపడదు. కాబట్టి ఖచ్చితంగా ఎంఐఎం ఒక సీటు గెలుస్తుంది. 1, 2 సీట్లలో బీజేపీ కూడా గెలిచే అవకాశం ఉంది. మెజారిటీ సీట్లు మాత్రం మన ఇండియా కూటమి గెలుచుకుంటుంది. ఓకే. ఇక్కడ మత రాజకీయాల గురించి మీరు మాట్లాడిల్లు. యాక్చువల్లీ మత రాజకీయాలు ఇదే రకంగా కంటిన్యూ అయితే, అకార్డింగ్ టు యువర్ వే, ఇదే రకంగా కంటిన్యూ అయితే సార్ రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉంటుంది ఫ్యూచర్, పొలిటికల్ ఫ్యూచర్ ఆర్ లేకుంటే ఇక్కడ పబ్లిక్ ఫ్యూచర్ అనేది ఏ రకంగా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఒకటి, మనం
రాజ్యాంగమే ఈ దేశంలో పుట్టి పెరుగుతున్న ఎవరైనా ఏ మతాన్నైనా స్వీకరించొచ్చు, ఏ ఆచారాలైనా కొనసాగించొచ్చు అని రాజ్యాంగం చెప్తుంది. కానీ వాళ్ళ మోడీ మొన్న ఎన్నికల బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఒక ఒక వర్గానికి సంబంధించిన, ఒక మతానికి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇప్పటికే మనం ఎన్ఆర్‌సీ లాంటి బిల్లులు, పౌరసత్వ సంబంధించిన బిల్లులు ఇవాళ ఈ దేశంలో మోడీ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. దీని ప్రకారంగా ఈ దేశంలో మైనారిటీలకు సంబంధించిన మతాలని బతకనిచ్చే పరిస్థితి ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే లేదు. అందుకని ఈ దేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న జాతులు, విభిన్న ప్రాంతాల యొక్క కలయికే భారతదేశం. కానీ ఆ స్ఫూర్తికి భిన్నంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ దేశంలో మతాలకు సంబంధించి పాలకవర్గ రాజకీయాలు ఇట్లా రెచ్చగొడితే రేపు భవిష్యత్తులో ఇది నెత్తుటేరులు పారే ఒక మధ్యయుగాల నాటి ఒక అనాగరికమైన వ్యవస్థలోకి తీసుకుపోవడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది కాబట్టి ఇవాళ ఆధునిక సమాజంలో జీవిస్తున్న మనం ఖచ్చితంగా ప్రజాస్వామిక స్ఫూర్తితోటి ఈ దేశంలో మతాలని బతకనివ్వాలి, ఈ దేశంలో కులాలని బతకనివ్వాలి, ఈ దేశంలో భిన్నత్వాన్ని బతకనివ్వాలి. ముఖ్యంగా భిన్నత్వం లేకుండా ఏది కూడా ముందుకు పోదు. ఇవాళ బీజేపీ దృష్టిలో భిన్నత్వం అన్నది నేరం. కేవలం ఒకే దేశం, ఒకే ప్రధాని, ఒకే జీఎస్టీ, ఒకే చట్టం, ఒకే రాజ్యం అని తీసుకొస్తున్నది ఈ ఒకే అన్నది ఎప్పటికీ ప్రమాదమే. ఈ ఒకటి కాదు, భిన్నత్వంలో ఏకత్వంలాగా జీవించడమే భారతదేశం యొక్క స్వభావం. ఓకే. సరే యాక్చువల్లీ సామాజిక ఉద్యమకారుడిగా మీకు మంచి పట్టు అయితే ఉంది ఇక్కడ ఖమ్మం వరకు మంచిగా. యాక్చువల్లీ మీ ద్వారా ఖమ్మం ప్రజలకి ఎలాంటి సఫలీకృతాన్ని పొందారు సార్? అంటే తెలంగాణ ఉద్యమం కావచ్చు, లేకుంటే మరేతర సోషల్ యాక్టివిస్ట్ పరంగా కావచ్చు. వాటెవర్ మీరేం చేసిర్రు సూటిగా ఖమ్మం ప్రజలకి? అంటే వ్యక్తిగా నేను ఈ ఖమ్మం ప్రజలకు ఏమి చేశాను అనేది కాకుండా ఏమి చేస్తే బాగుంటుంది అనేది ఎప్పటికప్పుడు సమాజంలో వస్తున్న రకరకాల సమస్యల్ని ఖమ్మం ప్రజలకు నాకు తెలిసిన జ్ఞానం మేరకు ముఖ్యంగా క్యాస్ట్‌కు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇవాళ ఈ దేశంలో కులం ఉన్నది. కానీ వాళ్ళ ఖమ్మంలో ఏం జరుగుతుందంటే కుల భోజనాలు జరుగుతూ ఉంటాయి. కమ్మ భోజనాలు, రెడ్డి భోజనాలు, వెలమ భోజనాలు, బ్రాహ్మణ భోజనాలు ఇట్లా కులాల్ని మళ్ళీ విడదీస్తూ ఉంటే మేమేం చేస్తున్నాం అంటే ఖమ్మంలో స్పర్శ సామాజిక అధ్యయన వేదికగా ప్రతి సంవత్సరం ఈ కుల భోజనాలు జరుగుతున్న సందర్భంలో కుల భోజనాలు కాదు జనభోజనాలు చేద్దాం రండి ఒక పెద్ద కార్యక్రమాన్ని విస్తృతంగా చేసి అంటే ప్రజల మధ్య ఐక్యతని, కులాల మధ్య ఐక్యతని, కులాలకు సంబంధించిన నిర్మూలన కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. అట్లా తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఈ దేశంలో అది కాశ్మీర్ సమస్య నుంచి, మణిపూర్ సమస్య నుంచి, గుజరాత్ సమస్య ఎక్కడ ప్రజల మీద అప్రజాస్వామిక పద్ధతులు వచ్చినా ఖమ్మం ప్రజలకు వాటి పట్ల ఒక జాగరూకత ఇవ్వడానికి ఎప్పటికప్పుడు చాలా కార్యక్రమాలు చేస్తూ వాళ్లకు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి చైతన్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే. సార్ ఇక్కడ మీరు రాజకీయ విశ్లేషకులుగా కూడా ఉన్నారు కాబట్టి సార్ ఇక్కడ కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. స్టేషన్ ఘన్పూర్లో ఇంకో రాబోయే 3 నెలల్లో బై ఎలక్షన్ రాబోతుంది. కడియం శ్రీహరి గారి రాజకీయ భవిష్యత్ అనేది క్వశ్చన్ మార్క్ అవుతుందని చెప్పేసి ఒక మాట అన్నారు. ఇక్కడ కడియం శ్రీహరి గురించి మనం పక్కన పెడదాం. వాస్తవానికి ఇక్కడ బై ఎలక్షన్ అనేది ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? మీరేం చెప్తారు? కేసీఆర్ గారు బై ఎలక్షన్ వస్తుంది అని మాట్లాడుతున్నారు. ఇవాళ బై ఎలక్షన్ ఎందుకు వస్తుంది అంటే ఒక పార్టీలో గెలిచిన అభ్యర్థి ఇంకో పార్టీలోకి వెళ్ళిండు కాబట్టి అక్కడ బై ఎలక్షన్స్ వస్తున్నాయి అని అంటున్నాడు. కానీ గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ చేసిన పని ఏమిటి అంటే ఏ పార్టీలో గెలిచిన వాళ్ళనైనా తను తీసుకొని వాళ్ళని కనీసం రాజీనామా చేయించాల్సిన స్ఫూర్తి కూడా తీసుకోకుండా వాళ్లకు డైరెక్ట్గా మంత్రి పదవులు ఇచ్చిన కేసీఆర్ ఇవాళ వాళ్ళ పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి పోయిన వాళ్ళ పట్ల మాట్లాడుతున్న దాన్ని కనీస నైతిక అర్హత కేసీఆర్కి లేదు. పార్టీలు మారుతున్న వాళ్ళ పట్ల మాట్లాడడానికి. కాబట్టి కేసీఆర్ మాట్లాడేదాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. గత 10 సంవత్సరాలుగా ఆయన ఏదైతే ఆచరణ కొనసాగించిండో దానికి భిన్నంగా ఇవాళ మాట్లాడుతున్నాడు. అందుకని తన అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటిగా మాట్లాడే మాటల్ని ప్రజలు స్వీకరించొద్దు. ప్రజలు వాటిని ఖచ్చితంగా తిరస్కరించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఒక సామాజిక ఉద్యమకారుడిగా తెలంగాణలో జరిగిన బిగ్ టాపిక్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. సార్ దీనిపైన ఓవరాల్గా మీ విశ్లేషణ ఏంటిది? ఒక ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద నేరం. అది అంటే ఒకరి ప్రైవేటు జీవితానికి సంబంధించిన విషయాన్ని వాళ్లకు తెలవకుండానే కూపిలాగడం అనేది ఒక పెద్ద నేరానికి సంబంధించినది. ఇది ఎక్కడో ప్రభుత్వాలు సంఘ విద్రోహ శక్తులుగానో లేకపోతే విదేశీ శక్తులు వస్తున్నప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ని ప్రభుత్వాలు అధికారికంగా వాడుకునే ఒక వెసులుబాటుని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఒక నియంతలాగా వ్యవహరించిన ఒక కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళ పార్టీ వాడు
ఏం మాట్లాడుతున్నాడు, ఇతర పార్టీల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని ఒక రహస్యాల్ని అప్రజాస్వామికంగా, చట్టవిరుద్ధంగా, చట్టానికి సంబంధించిన పోలీసు వ్యవస్థని కూడా ఉపయోగించి చేయడం అనేది చాలా పెద్ద నేరం. ఇది రేపు ఖచ్చితంగా ఆధారాలతోటి బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో ఎవడి పాత్ర ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా జైలుకు పంపాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నది, ఇప్పుడున్న ప్రభుత్వానికి. రైట్. సార్ ఇక్కడ మీరు ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. వాస్తవానికి మనం తెలంగాణ గురించే మాట్లాడదాం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 100 రోజులు దాటింది ఆల్రెడీ. సార్ 6 గ్యారంటీస్ అనేది అమలు చేసే తీరుతాం 100 రోజుల్లో అని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే 6 గ్యారంటీస్ అనేవి అమలు చేయలేకపోయింది. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. మరి ఇది ఎక్కడ సింక్ అవ్వట్లేదు కదా! సామాజిక ఉద్యమకారుడు అనే మీరు ఇక్కడ మాట మీద నిలబెట్టుకోలేని కాంగ్రెస్ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ఇది దేనికి సంకేతంగా చూడాలి? అంటే ఇక్కడ మేము అంటే ఒక సామాజిక విప్లవకారులుగానో, ఉద్యమకారులుగా ఉన్నవాళ్ళం గూడా పాలక వర్గ రాజకీయ పార్టీలలో ఉన్న తేడాలతోటి వాళ్ళు కొన్ని పార్టీలకు ఓటేయమని అడుగుతున్నాం గానీ, ఇవాళ ఈ దేశంలో ఉన్న పాలక రాజకీయ పార్టీల మీద మాకు గొప్ప విశ్వాసం ఏమీ లేదు. కానీ ఇవాళ ఎన్నికల సందర్భంగా అలవిగానే హామీలు ఇస్తున్న పరిస్థితి వాళ్ళ ఈ దేశంలో అది అన్ని పార్టీలు కూడా చేస్తున్న పరిస్థితి ఉన్నది. వాటికి సంబంధించిన అమలు సమస్య ముందుకొచ్చినప్పుడు చూస్తే ఈ దేశంలో బడ్జెట్టు అప్పుల కుప్పగా మారిపోతున్న పరిస్థితి ఉన్నది. అది రాష్ట్రం కానివ్వండి, దేశం కానివ్వండి, మొత్తం వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలంటే ఈ దేశాన్ని 36 సార్లు అమ్మినా కూడా ఇవి సాధ్యం కాని పరిస్థితి ఉన్నది. అందుకని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రావడానికి చాలా హామీలు ఇచ్చిన మాట వాస్తవం. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. కానీ అది టీఆర్ఎస్ ఇవాళ మాట్లాడుతున్నది ఏమిటంటే అమలు కావట్లేదు అని అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచే ఈ 6 గ్యారెంటీల మీద మాట్లాడుతున్నది. కానీ తనిచ్చిన వాగ్దానాల్ని 10 సంవత్సరాలు కూడా అమలు చేయని ఒక రాజకీయ పార్టీకి 3 నెలల్లోనే ఈ హామీల్ని అమలు ఎందుకు చేయలేదు అని అడిగే అర్హత వాళ్ళకి లేదు. కానీ ప్రజలుగా మనకు ఖచ్చితంగా ఉన్నది. వాళ్ళు 6 గ్యారెంటీలు ఏవైతే చేసిండ్రో వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. అమలు చేయకపోతే పాలక రాజకీయ పార్టీల పట్ల ప్రజలు ఏ విధంగా తిరస్కార భావంతో ఉంటారో రేపు కాంగ్రెస్ కూడా అదే భావం ఉంటుంది. అంటే ఇవాళ ఈ 6 గ్యారెంటీల కోసం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ని మేము సపోర్ట్ చేయట్లేదు. ఈ దేశం యొక్క ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్ధంగా పోతున్న ఒక రాజకీయ వ్యవస్థను ఓడించడం కోసం మాత్రమే కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తున్నాం తప్ప కాంగ్రెస్ మీద కూడా పూర్తి భ్రమలుండి అది చాలా ప్రజాస్వామికమైన పార్టీ, అది రేపు ప్రజలకు అంతా మంచే చేస్తుందనే ఆశలు కానీ, భ్రమలు కానీ మాలాంటి సామాజిక ఉద్యమకారులకు ఉండకూడదు కూడా. ఓకే. సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకున్నట్టుగా జరగకపోతే ఇన్ కేస్ ఎన్డీఏ కనుక మరలా గవర్నమెంట్ ఫామ్ చేస్తే అంటే హ్యాట్రిక్ కొడితే సార్ ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఎన్డీఏ మళ్ళీ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సమస్యలు అంటే ఆర్థికపరమైన సమస్యలు మాత్రమే కాదు, కనీసం అంటే ఈ దేశంలో ఎన్ని రాజకీయ పార్టీల అధికారంలో మారినా వాటి యొక్క రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి భిన్నమైన రాజకీయ వ్యవస్థలు ఏర్పడలేదు. కానీ ఇవాళ మళ్ళీ మూడోసారి కనుక బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల పట్ల, ముఖ్యంగా కాశ్మీర్ సమస్యల పట్ల ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న సమస్యని 370 ఆర్టికల్ రద్దు చేసి అక్కడ ప్రజల యొక్క ప్రజాస్వామికమైన హక్కుని ఎట్లా నిరాకరించిండ్రో ఇవాళ ఈ దేశంలో మొత్తం దళిత సమాజం, లేకపోతే ముస్లిం సమాజం, మైనారిటీ వర్గాలు, మిగతా వర్గాలకు సంబంధించిన వాళ్ళందరి యొక్క హక్కుల్ని హరించబోయే ప్రభుత్వం ఏర్పడుతుంది. అట్లాంటిదే ఏర్పడితే ఈ దేశం మరో స్వాతంత్ర పోరాటం లాంటి దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ దేశంలో మత శక్తుల్ని, మత ఉన్మాద శక్తుల్ని, లేకపోతే ఈ దేశం మళ్ళీ మధ్యయుగాల నాటి ఒక మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకురావాలన్నప్పుడు ఖచ్చితంగా ఆధునిక సమాజం ప్రజాస్వామిక స్ఫూర్తితోటి ఈ దేశంలో వాటిని నిలబెట్టుకోవడానికి మళ్ళీ పోరాట మార్గం ఎక్కుతుంది. దాన్ని విజయం సాధించి తీరుతుంది కూడా. సార్ ఇప్పుడున్నటువంటి పొజిషన్లో సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి అయితే కంప్లీట్గా లేదు. సో దీనిపైన మీ విశ్లేషణ ఏంటిది? అంటే యాక్చువల్లీ ఇది ఇలా ఉండడానికి కారణం ఏదని మీరు అనుకుంటున్నారు? అంటే నాయకుల లేకుంటే ప్రజలే ఈ రకంగా నాయకుల్ని తీర్చిదిద్దారని అనుకోవచ్చా? అంటే ఒకటి ముందు పాలకులు ఏం చేస్తారంటే వాళ్ళకు అనుగుణమైన వ్యవస్థను తయారు చేసుకుంటారు. దానిలో భాగంగానే ప్రజలకు ఓటుకు డబ్బులు తీసుకున్న ఓటరు వాడి ద్వారా గెలిచిన
ప్రజాప్రతినిధి అవినీతి చేస్తున్నా కూడా ప్రశ్నించలేని ఒక నైతికత కోల్పోయి ఉన్నాడు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజలకు డబ్బులు పంచుతున్నారు, వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు, వచ్చిన తర్వాత ఈ రాజకీయాల్ని పచ్చి వ్యాపారంగా వాడుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ఇది ఖచ్చితంగా సామాన్యుడు ఎవరు కూడా ఒక కనీసం సర్పంచ్గా కూడా పోటీ చేయలేని పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో కానివ్వని ఈ దేశంలో కొనసాగుతున్నది. ఇది మొత్తం ప్రజాస్వామిక వ్యవస్థకే గొడ్డలు పెట్టులాంటిది. అందుకని 100 కోట్లు ఉన్నవాడు ఎమ్మెల్యేకి పోటీ చేయాలి, 500 కోట్లు ఉన్నవాడు ఎంపీకి పోటీ చేయాలి, కనీసం ₹1,00,00,000 ఉన్నవాడు సర్పంచ్కి పోటీ చేయాలి అనే ఒక వేలం పాట లాంటి ఒక ఎన్నికల వ్యవస్థని వేలం పాటగా మార్చిన ఈ పద్ధతి ఈ దేశ ప్రజాస్వామ్యానికి, ఈ దేశానికి సంబంధించిన ఒక గొడ్డలి పెట్టు లాంటిది. ఇది ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉన్నది. అందుకనే రాజకీయాలకు సంబంధం లేని కాంట్రాక్టర్లు, రాజకీయాలకు సంబంధం లేని వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు కొనుక్కొని వచ్చి వాళ్ళకు అనుగుణమైన చట్టాలను ఈ దేశంలో తయారు చేయించుకునే పరిస్థితి కొనసాగుతున్నది. ప్రజలని వదిలేస్తున్నారు, ప్రజల యొక్క సమస్యల్ని వదిలేస్తున్నారు. అంటే ఈ ఎన్నికలు రాజకీయమయం, ఎన్నికలు డబ్బుమయం, వ్యాపారీకరణ చెందింది. ఇది ఎన్నికల వ్యవస్థకు ఒక గొడ్డలి పెట్టు లాంటిది. దీన్ని మార్చాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రజలకే ఉన్నది. ఆ స్ఫూర్తిని పొందాల్సిన బాధ్యత కూడా ప్రజలకు ఉన్నది. ఓకే. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌తో పాటుగా కొన్ని రిజిస్టర్డ్ పార్టీలు వాళ్ళున్నారు. కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులున్నారు. సార్, ఇక్కడ ఇప్పటిదాకా మీరు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ గురించే మాట్లాడిల్లు. రిజిస్టర్డ్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇప్పుడు నామినేషన్ బరిలో ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళ గురించి మీ విశ్లేషణ ఏంటిది? అంటే మనం ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నాం అంటే, నేను వ్యక్తిగతంగా ఒక ప్రచారంలోకి రావాలనో, నలుగురికి తెలవాలనో ఆ ఉద్దేశంతో చేసే కొంతమంది ఉంటారు. లేకపోతే ఈ కార్పొరేట్ డబ్బులకు తట్టుకోకున్నా కూడా వాళ్ళ యొక్క రాజకీయ స్వభావాన్ని, రాజకీయ విధానాల్ని ప్రజల్లోకి ప్రచారం చేయడానికి పోటీ చేసే ఇండిపెండెంట్లు ఉన్నారు. చిన్న చిన్న రాజకీయ పార్టీలు కూడా అటువంటి లక్ష్యంతోటి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ ఈ డబ్బుమయం అయిన తర్వాత వాళ్ళు ఎక్కడ పోటీ చేసిన వాళ్ళ ప్రచారం కానీ, వార్తలు కానీ ఏ పేపర్లలో కూడా పెయిడ్ ఆర్టికల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత కనిపించట్లేదు. అటువంటి అభ్యర్థులు అంటే నీతి, నిజాయితీతోటి ఉండి డబ్బు లేకపోవటమే ప్రధానమైన బలహీనతగా ఉండి వాళ్ళెక్కడా ప్రజలకు కనపడకపోవడం ఈ ఎన్నికల వ్యవస్థకు ఒక మాయని మచ్చలాంటిదే. అట్లాంటి అభ్యర్థుల్లో చాలామంది ఒక దేశ భవిష్యత్తుకు సంబంధించిన మంచి అభిప్రాయంతోటి, మంచి ఉద్దేశంతోటి పోటీ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా గుర్తించాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్న ఓటర్లందరికీ ఉన్నది. అంగులు, ఆరుబాటాలు, డబ్బులు, ప్రచారాలు, విష ప్రచారాలు చేస్తున్న అభ్యర్థులనే కాకుండా వాళ్ళ యొక్క జీవితాలని ప్రజల కోసం ధారపోస్తూ ఇండిపెండెంట్‌గానో, చిన్న చిన్న రాజకీయ పార్టీలుగానో పోటీ చేస్తున్న వాళ్ళ యొక్క స్వభావాన్ని, వాళ్ళ యొక్క అభ్యర్థి యొక్క గుణగణాలను కూడా పరిశీలించి ఓటేయాల్సిన బాధ్యత ప్రజలకున్నది ఖచ్చితంగా. యాహ్! సార్, ఇక్కడ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అనేది పెట్టడం అసాధ్యం అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇప్పుడు దీనిపైన మీరేం విశ్లేషించిల్లు? అంటే బయారంకి సంబంధించి ఒకటి అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ఆ బయారం స్టీల్‌ని అంటే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని అల్లుడి కట్టబెట్టిన సందర్భం. దాన్ని ప్రజలు ఇక్కడ వాళ్ళు అడ్డుకొని ఆపుకున్నారు. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఇస్తామని మనం విభజన హామీలో కూడా దాన్ని ఉన్నది. కానీ విభజన హామీల్ని అమలు చేయాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉన్నది. దాన్ని అమలు చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని వదిలేసింది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని వదిలేసినాయి. కాబట్టి కొత్తగా వస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ బయ్యారానికి సంబంధించిన స్టీల్ ప్లాంట్ నిర్మించే దాంట్లో చొరవ చూపాల్సిన బాధ్యత ఉన్నది. లేకపోతే అక్కడి ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ దాన్ని సాధించుకోవడానికి ఉద్యమ బాట పట్టక తప్పదు కూడా. రైట్. సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు. ఫైనల్లీ దేశ రాజకీయాల్ని మలుపు తింపే ఒక పొలిటికల్ హీట్ అయితే బయట అవపడతా ఉంది. ఫైనల్లీ ఇప్పుడు ప్రజలకి ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? పొలిటికల్ హీట్‌ని రాజకీయ పార్టీలు సృష్టిస్తా ఉన్నాయి కానీ, ప్రజలేం హీట్‌గా లేరు. వాళ్ళ దైనందిన జీవితంలో వస్తున్న మార్పుల్ని గమనిస్తున్నారు. వాళ్ళకి ఏ రాజకీయ పార్టీ కావాలి, ఈ దేశంలో నిరుద్యోగాన్ని పరిష్కరించాలి, ఈ దేశంలో కరువుని పరిష్కరించాలి, ఈ దేశంలో ఆకలి లేని సమాజాన్ని తీసుకురావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి పార్టీలు ఎంత హీట్ తీసుకొచ్చినా ప్రజలేమి హీట్ గారు. వాళ్ళు ఖచ్చితంగా కూల్‌గానే ఆలోచించి ఈ దేశానికి సంబంధించిన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి సరైన పార్టీకి, సరైన రాజకీయ వ్యవస్థను నిర్మించుకోవడానికి ఓటు వేస్తారు, వేయాలి అని నేను కోరుకుంటా ఉన్నాను. రైట్. సో ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతాం. మీరు చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.